హాయ్. ఒక సామాన్యుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఇష్యూ మీద నాకున్న డౌట్స్ రైజ్ చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన రెండో రోజు అనగా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అయితే 14 జూన్ నియమించారు. లడ్డు శాంపుల్ తీసుకుంది 17 జూలై, అంటే సుమారు నెల రోజుల తర్వాత లడ్డు శాంపుల్ తీసుకున్నారు. నెయ్యి అనేది ఏ రోజుకి ఆ రోజు కాదు, కానీ ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ వస్తూ ఉంటుంది, నిల్వ అయితే ఉండదు. 17వ తారీఖు తీసుకుంటే 17 జూలైన శాంపుల్ తీసుకుంటే 23 జూలైన అనాలిసిస్ అయిపోయింది. అంటే ఇది జరిగిన 2 నెలలకి, అంటే సెప్టెంబర్ 18, 19 తేదీలో చంద్రబాబు నాయుడు అనే ఒక నీచపు రాజకీయ వ్యక్తి బయట పెట్టాడు. ఏమని? బీఫ్ కళేబరాలు, అంటే ఎద్దు కళేబరాలు మరియు చేప నూనె ప్రసాదంలో కలిపి అమ్మారు అని. అవునా కాదా? ఇది మీరు వేసిన ఎలిగేషన్. ఈ ఎలిగేషన్కి నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఈ 2 months నోరు మూసుకొని ఎందుకున్నారు? అండ్ మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇది చెప్పిన గంట ముందు GTDO అసలు అందులో అడల్టరేషన్ లేదు, అంటే అది కల్తీ లేదు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కల్తీ ఉంటే కల్తీ లేదు అని ఎందుకు చెప్పాడు? మీరు 2 నెలల పాటు రిపోర్ట్ దాయాల్సి వచ్చింది? అండ్ నెక్స్ట్, ప్రతి ఒక్కరికి వస్తున్న సింపుల్ డౌట్, గుడ్లవల్లేరు ఇన్సిడెంట్. గుడ్లవల్లేరులో 300 మంది ఆడపిల్లల జీవితాలు తీసుకెళ్లి పాన్ సైట్స్లో పెట్టారు. ఆ కేసు పక్కదారి తీసేశారు. పాయింట్ నెంబర్ 2, విజయవాడ ఫ్లడ్స్. కావాలని విజయవాడ ఫ్లడ్ని పోలవరం కెనాల్లోని ప్రకాశం బ్యారేజ్లో వదలకుండా బుడమేరు కెనాల్లోకి వదిలి వెలగలేరులో గేట్ ఎత్తి విజయవాడ సిటీలోకి డైవర్ట్ చేశారు. ఈరోజు కానీ ఆ రిటైనింగ్ వల్ల అయిపోయింటే కృష్ణలంక మొత్తం కొట్టుకుపోయేది. జరగాల్సిన ప్రాణ నష్టం కూడా ఇచ్చుకోవడానికి ఇబ్బంది ఉండేది. పాయింట్ నెంబర్ 3, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉన్నంత వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముట్టుకోవటం కూడా భయపడి ఇంకెళ్ళకపోతుంది. బట్ ఇప్పుడు మెల్లిగా ఒక్కోటి షట్ డౌన్ అవుతుంది. ఆ స్టీల్ ప్లాంట్లో జరిగే ప్రాసెస్. అవునా కదా? షట్ డౌన్ అవుతుంది. ఇప్పుడు కూడా షట్ డౌన్ అవుతానే ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 4, మైనర్స్ మీద రేప్స్, జానీ మాస్టర్ కేసు. ఇవన్నీ కవరప్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనే నేచర్ రాజకీయ వ్యక్తి చేసిన, రాజకీయ నాయకుడు అంటాం కూడా తప్పు. చంద్రబాబు అనేది నేచర్. కేసీఆర్ వాజ్ ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. హీఈస్ ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఇవన్నీ కవరప్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఇప్పటికిప్పుడు ఒక ఇష్యూ తీసుకురావాలి. ఏంటది? ఈ లడ్డు ఇష్యూ తీసుకొస్తే మన రాష్ట్రంలో కూడా మత రాజకీయం మొదలు పెట్టచ్చు. అది బీజేపీ మెయిన్ ఎజెండా. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మత రాజకీయం మొదలుపెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక దుర్మార్గుడుగా చూపిద్దామని ప్లాన్ వేసింది కూటమి ప్రభుత్వం. బట్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చూపించాడు. అండ్ ఇంకో డౌట్, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటారు. మీకు తెలుసా వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ అని? అయ్యప్ప స్వామి తీసుకున్నారు ప్రతి సంవత్సరం. మీకు తెలుసా? శబరిమల వెళ్తారు అసలు మీకు తెలుసా? ఎవరో కుటుంబంలో కొంతమంది కన్వర్ట్ అయ్యారని యూ కాంట్ అప్లై దట్ టు ఎవ్రీవన్. ఇప్పుడు యూట్యూబర్స్ కొంతమంది వచ్చి హెచ్ఎన్ మోటోలాగ్స్, వీడు ఇప్పుడు వచ్చి భజన టీడీపీ గవర్నమెంట్ భజన, వీడి రీసెంట్ వీడియోస్లో టీడీపీ గవర్నమెంట్ భజన. లడ్డు నాణ్యత పెరిగిందంటే ఏం పెరిగింది? లడ్డు నాణ్యత ఎప్పుడైనా ఒకటే. భోజనాలు, నేను గత 5 సంవత్సరాలు చాలాసార్లు వెళ్ళా తిరుమలకి. అప్పుడు కూడా భోజనాల్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. భోజనాలు స్వచ్ఛంగా నీట్గా ఉన్నాయి. అండ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలనుకునే వ్యక్తి. అలాంటి వాడు దేశంలో ఇన్ని కోట్ల మందికి సంబంధించిన తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయాలని ఏనాడు అనుకోలేడు కూడా. ఇప్పుడు ఎవరైతే ఈ విజయవాడ ఫ్లడ్స్ని, ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ని, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూస్ని, వీటన్నిటిని పక్కదారి పట్టిస్తానికి దీన్ని తెచ్చాడు చంద్రబాబు నాయుడు వాడు, పవన్ కళ్యాణ్ వాడు దేవుని రాజకీయంగా వాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తొచ్చింది? పవన్ కళ్యాణ్ ఇంకొక నేచర్ ఏంటి? దీక్ష తీసుకొని చెప్పులు వేసుకొని నడుస్తాడు.
గొడ్డు మాంసం బీఫ్ తింటాడు. హిందువులు పాపంగా భావించే బీఫ్ తింటాడు. దైవంగా భావిస్తారు హిందువులు ఆవుని, ఎద్దుని. ఆ మాంసం తింటాడు వీడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ మాంసం తినేవాడు ఇప్పుడు సనాతన ధర్మం గురించి నీతులు చెప్పడానికి వచ్చాడు. బ్యాప్టిజం తీసుకున్నాను అవునా? నువ్వే అన్న బ్యాప్టిజం తీసుకున్నాను. ఎక్కడ పుట్టావో క్లారిటీ నువ్వే ఇట్లుంటే వాడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా 150 గెలిచా. నువ్వు పక్క పార్టీ వాడు సీట్ దానం చేస్తే కానీ పోటీ చేయడానికి సీట్ లేనివాడు నువ్వు, అవునా కదా? పక్క పార్టీ వాడు సీట్ దానం చేస్తే కానీ సీట్ లేనివాడు నువ్వు. 2 పార్టీలు ఓట్లు కలిపితే ఎమ్మెల్యే అయ్యావు నువ్వు. అక్కడ ఒక్క పార్టీ ఓటే 40% ఓట్ షేర్ పడింది. గుర్తుంచుకోవాలి. నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్. తప్పుడు ఎలిగేషన్స్ వేసే ముందు రిమెంబర్, చంద్రబాబు నాయుడు నీచుడు, వాడితో చేరి నువ్వు నీచుడు అయ్యావు. నేనేంటంటే మేబీ నేను బయటికి తిట్టినా కొద్దిగా లోపల హ్యాపీ ఫీల్ అయ్యా, పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడేమోనని. బట్ యూ డింట్ డూ దట్. నువ్వు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ని ప్రశ్నించి, జగన్ అధికారంలో లేనప్పుడు జగన్నే ప్రశ్నించి. యూ నెవర్ క్వశ్చన్ సిబిఎన్. ఏదో అంటున్నావంట, ఏంటి జగన్ అనేవాడు క్రిస్టియనా? నీ వైఫ్ క్రిస్టియన్ కదా, నువ్వు బీఫ్ తినవా? జగన్మోహన్ రెడ్డి అనేవాడు హిందూ దేవుళ్ళకు మొక్కుకొని చికెన్ తినను, నేను గెలిస్తే చికెన్ తినను అని మొక్కుకున్నాడు. ఇప్పటికీ పాటిస్తారు జగన్మోహన్ రెడ్డి. అంత గొప్ప హిందుత్వ జగన్ ఇంట్లో దేవుడు సెట్ వేసుకున్న ఏ పెళ్ళిలో మీరు వెంకటేశ్వర స్వామి సెట్లు వేసుకోమా? మన పెళ్ళిళ్ళలో, మన పిల్లల ఫంక్షన్లో మనం సెట్లు వేసుకోమా? గుడ్లవల్లి రెసిడెంట్లు 300 మంది ఆడపిల్లలు, నీ అక్కో చెల్లు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ ప్లేస్లో కోపం రాదా నీకు? అధికార బలం ఉందని ఒకే ఒక్క మతంతో 300 మంది ఆడపిల్లల జీవితాలు ఓడిపోయాయి. 300 మంది ఆడపిల్లల జీవితాలు పోరాటంలో ఆగిపోయినాయి. ఇవన్నీ చెప్తుంటే రక్తం మరిగిపోతుంది. అండ్ నిన్న స్పెషల్ థ్యాంక్స్ టు అల్లు అర్జున్ ఫ్యాన్స్. రాత్రికి రాత్రి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంత నీచుడో రాష్ట్రం కాదు దేశం మొత్తం పాకేలా చేశారు. అండ్ అ వెరీ బిగ్ థ్యాంక్స్ టు యు ఆల్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.